మహిళలు ఉన్నారు ఎంతోమంది అసలు ఉద్యోగాలు లేక సరైన అవగాహన లేక వారికి టాలెంట్ ఉండి కూడా ఒక వ్యాపారానికి ₹1 సహాయం చేసేవాళ్ళు లేక పిల్లల్ని పెంచలేక అప్పుల పాలై బాధపడుతున్నారు. రైతులు ఎంత ఆత్మహత్య చేసుకుంటున్నారో మహిళలు కూడా అలాగే ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇలాగ ఇంట్లో గడపాలి, బయటికి వెళ్తే లైంగిక వేధింపులు, రాత్రిపూట చెడ్డ మెసేజ్లు ఇవన్నీ ఆడదు భరిస్తుంది. ఆత్మహత్య చేసుకోవాలా బతకాలా గవర్నమెంట్ నిర్ణయించండి. అలాగే ఎంతోమంది పాపం ఈ మద్యం షాపులకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ప్రజాసేవలకి, సమాజంలో మంచితనానికి, మహిళలకి కావాల్సిన సదుపాయాలు చేయడానికి ఎవరు గవర్నమెంట్ ముందుకు రావట్లేదు. ఈ మద్యపానం వల్ల ప్రతి ఇంట్లో గొడవలు, ₹1 ఎవరు ఎలా బతకాలి. అందుకని మా మహిళలందరికీ కూడా ఒక ఉపాధి పథకం కల్పించాలని నేను ఎంతో కాలంగా కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను. కానీ నేను చేసే ప్రయత్నాలు అవుతున్నాయి. మళ్ళీ నన్ను వెనక్కి తోసేస్తున్నారు, మళ్ళీ నన్ను కాలుతో కిందికి తోసేస్తున్నారు, కాళ్ళతోటే తోసేస్తున్నారు. నన్ను ఒక జాతీయ మహిళా పార్టీనే తోసేస్తున్నారంటే మామూలు పరిస్థితి ఎంత. కానీ మేము దాని గురించి భయపడం, ముందుకేస్తాం, అడుగు ముందుకేస్తాం, నడుము కట్టి ముందుకేసి ప్రతి మహిళలకి ఉపాధి పథకం కల్పిస్తాం. ప్రతి మహిళకి కుట్టుకొని రోజుకి 500 సంపాదించడానికి కుట్టు మిషన్ ఇస్తాం. నన్ను మీరు ఎంత వెనక్కి తోసినా నేను ముందుకు వస్తూనే ఉంటాను. ఎందుకంటే నా ఆశయమే నన్ను నడిపిస్తుంది, నా సంకల్పమే నన్ను నడిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా నా సంకల్పం అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరం ధైర్యంగా నడుము కట్టి ముందుకు రావాలని నేను అనుకుంటూ ప్రతి మహిళని కూడా ఆలోచించమని నేను కోరుకున్నాను. జై హింద్.